నమస్తే అండి. నేను మీ దివ్యక్కను. ఈరోజు మజ్జిగ పులుసు వేరే కర్రీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్లో ఏదైనా సజెషన్స్ చెప్పాలనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంట్లో కూరలేమీ లేకపోతే పెరుగు తెచ్చుకుని మనం ఇలాగా చిలక పెట్టుకుని లేకపోతే తొరుపుకుని నీళ్ళు పోసుకుని మజ్జిగ కింద తయారు చేసుకుని దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత నేను ఇందులోకి మంచి ఫ్లేవర్ కింద మంచి స్మెల్ కింద రావాలని చెప్పి నేను పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇలా వేసుకుని నేను కాసేపు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు తీసుకున్నాను. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా తాలింపు పెడుతున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు. ఇంకా ఏ కర్రీ అవసరం లేదు. కాస్తంత పచ్చడిని మజ్జిగ పులుసు వేసుకొని తింటే చాలు, మామూలుగా ఉండదన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మజ్జిగ పులుసులో ఈ పోపు దినుసులని తాలింపునంతన్ని కూడా వేసేసుకోవడమే. ఇదే ప్రాసెస్ని మజ్జిగ వడలు మజ్జిగ పులుసులోకి కూడా వాడచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మన కర్రీ బీరకాయ కర్రీ అనమాట. ఇది బాలింతలకు చాలా చాలా మంచిదండి ఈ కర్రీ. సర్జరీ చేసుకున్న వారికి ఇలా బాలింతలకు ఈ కర్రీ కంపల్సరీ పెడతారండి. ఎందుకంటే బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి, నీరు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పోషకాలు అధికంగా కూడా ఉంటాయి కాబట్టి జీర్ణం తొందరగా అవుతుందండి. దానికోసమనే పెడతారు. ఈ బీరకాయలో విటమిన్స్ కూడా చాలా చాలా ఉంటాయండి. ఎక్కువగా బీరకాయ వేపుని పెడుతూ ఉంటారు. తర్వాత కొంచెంగా బీరకాయ ఇగిరిని కూడా ట్రై చేస్తారనమాట. ఈ బీరకాయలో ఐరన్ కూడా చాలా పుష్కలంగా ఉంటుందండి. ఐరన్ లోపం కారణంగా వచ్చే రక్తహీనత సమస్య కూడా నయం అవుతుంది. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి బీరకాయనైతే కంపల్సరీ అలవాటు చేయాలండి. చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు వంటి జబ్బుల నుంచి కూడా మనల్ని దాని బారిన పడిపోకుండా కాపాడతాయి. దాని గురించి మనం బీరకాయ కర్రీని కంపల్సరీ ఇంట్లో వండి పెట్టాలంతే. ముఖ్యంగా బయట ఫుడ్లకు అలవాటు పడిపోతున్న మనము ఇటువంటి కూరల్ని దూరం పెట్టేస్తున్నామండి. కంపల్సరీ ఈ కూర వండుకుని తినాల్సిందేనండి. మరో వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్.